2 కోట్ల సిఎస్ఆర్ నిధులతో గుడివాడలో చిరస్థాయిగా నిలిచేలా కైకాల కళామందిరం నిర్మిస్తామన్నారు ఎంపీ బాలశౌరి. సినీ రంగంలో ఎంతమంది ఉన్నా మర్చిపోలేని నటుడు కైకాల సత్యనారాయణ మాత్రమే అని చెప్పారు ఆయన. కృష్ణా జిల్లా గుడివాడలో కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కైకాల అంటే మనవాడు అన్న భావన అందరిలో ఉందని చెప్పారు కొడాలి నాని. వ్యక్తిగా మొదలై లెజెండ్గా ఎదిగిన మహోన్నతుడని కొనియాడారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన కైకాల తన ప్రభావంతో మాగంటి బాబు, శారదలను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. వ్యక్తి కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ గారు పుట్టి కైకవరం గ్రామంలో అంచెలంచెలుగా ఒక గొప్ప స్థాయికి ఎదిగి 1996లో మీ అందరి యొక్క ఆశీస్సులతోటి పార్లమెంటులో కూడా అడుగుపెట్టినటువంటి ఒక అజాత శత్రువు కైకాల సత్యనారాయణ. జీవితంలో ఒకసారి ఆయన సినిమా చూడగానే మరిచిపోలేనటువంటి వ్యక్తి కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ గారు పుట్టి కైకవరం గ్రామంలో అంచెలంచెలుగా ఒక గొప్ప స్థాయికి ఎదిగి 1996లో మీ అందరి యొక్క ఆశీస్సులతోటి పార్లమెంటులో కూడా అడుగుపెట్టినటువంటి ఒక అజాత శత్రువు కైకాల సత్యనారాయణ గారు. ఒకరోజు